అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెన్నెల ఛానల్. అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ వీడియోలో అసలు శ్రీకృష్ణుడిని ఎందుకు పూజించాలి గురించి తెలుసుకుందాము. కృష్ణుడు చిన్నప్పటి నుంచి కూడా తన వల్ల ఎవరికి ఏ బాధ కలగకుండా చూసుకునేవాడు. దేవకి వసుదేవులకి పుట్టిన పిల్లల్ని కంసుడు చంపుతూ ఉంటాడు. శ్రీకృష్ణుడు పుట్టిన విషయం తెలియకుండా ఉండటానికి అర్ధరాత్రి పుట్టాడు. పుట్టిన వెంటనే తనని బృందావనం చేర్చమని తల్లిదండ్రుల్ని పుత్రశోకం నుంచి విముక్తి చేశాడు. పసితనంలోనే మారు రూపంలో ఉన్న రాక్షసుని పసిగట్టి వధించాడు. కొంచెం పెద్దవగానే నాది నాకు మాత్రమే దక్కాలి అన్న స్వార్థం లేకుండా తనతో పాటు వెన్న తినటానికి తన తోటి పిల్లలందరినీ తీసుకొని వెళ్ళేవాడు. నీళ్ళల్లో ఉండి తన విషాన్ని నీళ్ళల్లో కక్కుతూ ప్రకృతిని పాడు చేస్తున్న విష నాగుపాముని వధించి నేచర్ని కాపాడాలి అని ప్రకృతి విలువలు తెలిపాడు. పెద్ద తుఫాను వచ్చి ఊర్లు కొట్టుకొని పోతుంటే సాటి మనుషులు ఆపదలో ఉంటే ఆదుకోవాలి అనే నీతిని తెలపటానికి 21 కిలోమీటర్లు పొడవు ఉన్న పెద్ద పర్వతాన్ని, గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికిన వేలుతో లేపి అక్కడ ఉన్న ప్రతి జీవరాశిని కాపాడాడు. గురుకులంలో అందరితో సమానంగా తిరిగాడు. తన మురళి గానంతో జంతువులను, పక్షుల్ని సైతం ముగ్ధుల్ని చేసి మనుషులతో పాటు పశువులను, పక్షులను కూడా ప్రేమించాలి అని తన దగ్గరకు వచ్చిన ప్రతి జీవికి ప్రేమను పంచాడు. ఒక రాక్షసుడి చెరలో ఉన్న 16,100 మంది స్త్రీలను ఆ రాక్షస చెర నుంచి విడిపించటమే కాకుండా ఆ రాక్షస చెరలో ఉన్న స్త్రీలను ఇంకెవరో పెళ్లి చేసుకోరని ఆ గోపికలంతా కృష్ణుణ్ణి పెళ్లి చేసుకోమని వేడుకుంటే అప్పటికే 8 మంది భార్యలు ఉన్న శ్రీకృష్ణుడు ఆ గోపికల బాధని అర్థం చేసుకోవటమే కాకుండా 16,108 మంది భార్యలకు కూడా పెళ్లి చేసుకొని అందరికీ సమాన ప్రేమను పంచి అందరి దగ్గర ఒకేసారి ఉండాలి అని తన ప్రేమ ఎవరికీ తక్కువ కాకుండా చూసుకున్నాడు. తన ధర్మాన్ని కాపాడుకున్నాడు. అతి పేదవాడైన కుచేలుడి ఇంటికి వస్తే ఉన్నా లేని తేడాలు చూపించకుండా వెంటనే వెళ్ళి ఆ పేద స్నేహితుడిని గుండెలకు అద్దుకొని కాళ్ళు కడిగి కన్నీళ్లు పెట్టుకొని ఒక రోజంతా స్నేహితుడితో గడిపాడు. స్నేహితుడు తెచ్చిన అటుకులను అమృతంలా భావించి ఆరగించాడు. అడగకుండానే స్నేహితుడికి అష్టైశ్వర్యాలిచ్చాడు. మనుషుల మధ్య ఉన్నా లేని భేదాలు ఉండకూడదు, మనుషులంతా ఒకటే అని చాటి చెప్పాడు. కురుక్షేత్ర యుద్ధంలో రథసారథిగా ఉండి ఎంత పెద్ద కష్టం వచ్చినా నా అనేవాళ్ళు మన ముందు ఉండి ధైర్యాన్ని ఇస్తే సామాన్యులు కూడా విజయం సాధిస్తారు. యుద్ధం మొత్తం శ్రీకృష్ణుడు చేసిన అర్జునుడు చేసినట్లు చూపించాడు. ఆ విజయ గర్వం అంతా అర్జునుడికి ఇచ్చాడు. తన బంధువులని చంపటానికి ఆలోచిస్తున్న అర్జునుడికి భగవద్గీత బోధించి దేహాన్ని వస్త్రంతో పోల్చి చావు పుటకల భయాన్ని తొలగించాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించి ఒక మిషన్ తయారు చేస్తే దాన్ని ఎలా ఉపయోగించాలో అని ఒక బుక్ రాసినట్లు మానవుడు ఎలా జీవించాలో అని భగవద్గీతలో బోధించాడు. ఇటు మానవత్వంలో అటు దైవత్వంలో ప్రేమ పంచటంలో అన్ని రకాలుగా శ్రీకృష్ణుడికి మించిన దేవుడు లేడు. అందుకని శ్రీకృష్ణుడిని భగవంతుడిగా పూజించాలి.
అందరికీ మరొక్కసారి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.